అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో 10వ పాఠ్యాంశమైన త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ నోట్స్ను చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, త్రిజట తోటి రాక్షస స్త్రీలతో సీతాదేవి పట్ల ఎలా నడుచుకోవాలని చెప్పింది. రెండవ ప్రశ్న, తనను రక్షించేవారు లేరని బాధపడుతున్న సీతాదేవిని హనుమంతుడు ఏమని ఓదార్చాడు. తర్వాతి మూడో ప్రశ్న, త్రిజట తన కలలో వచ్చిన అంశాలను తోటి వారితో ఎలా వివరించిందో మీ సొంత మాటల్లో రాయండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండిమా. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. నాలుగో ప్రశ్న, రాష్ట్ర స్థాయి ఆటల పోటీకి ఎన్నికై గెలుపు గురించి ఆందోళన చెందుతున్న మీ మిత్రునికి ధైర్యం చెబుతూ లేఖను రాయండి. మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఇక్కడ లేఖ కదా, ఇది మిత్రునికి లేఖ. ఓకేనా? ఎవరికి లేఖ? మిత్రునికి. ఏంది? మిత్రునికి. సరే, మరి రాసేకి రావడం లేదు. ఇట్లా రాసుకోండమ్మా. మిత్రునికి ఏంది లేఖ అని రాసుకోండి. రాసుకొని ఊరి పేరు తేదీ రాసుకొని ప్రియమైన మీ మిత్రుల పేరు రాసుకోండి. తర్వాత ఇక్కడ మధ్యలో అంశం వస్తుంది నాన్న, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్, ఇట్లు అని పెట్టి ఎవరైతే ఉత్తరం రాస్తున్నారో వాళ్ళ నీ స్నేహితురాలు అని పెట్టి, ఇట్లు అని పెట్టి నీ స్నేహితురాలని పెట్టి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు రాయాలా. తర్వాత చిరునామా, మీరు ఎవరికైతే రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ని చిరునామా అంటారు. ఈ చిరునామా రాస్తేనే వాళ్ళకి ఉత్తరం చేరుతుంది ఖచ్చితంగా. అంటే ఈ చిరునామా రాయాలి. తర్వాత భాషాంశాలు వస్తాయి. క్రింది గీత గీసిన మాటలకు అర్థాలను రాయండి. వాటితో సొంత వాక్యాలను రాయండి. ఇంతి అంటే స్త్రీ, మనం స్త్రీలను గౌరవించాలి. కోటీరం అంటే కిరీటం, ప్రజాస్వామ్యంలో రాజరికాలు కిరీటాలు లేవు. తర్వాత ఊర్వి అంటే భూమి, ఈ భూమిని జాగ్రత్తగా కాపాడాలి. రాఘవుడు అంటే శ్రీరాముడు, శ్రీరాముడు ధర్మస్వరూపుడు. లెస్స అంటే బాగు, అన్ని భాషల్లోకి తెలుగు భాష బాగుగా ఉంటుంది. తర్వాత క్రింది పదాలకు ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి. ప్రకృతి వికృతి, భాషా ప్రకృతి భాషా వికృతి, అమ్మ ప్రకృతి అంబ వికృతి. కొన్ని మిస్టేక్స్ ఉంటే చూసుకున్నాను. అమ్మ ప్రకృతి అంబ వికృతి, సరేనా? నిద్ర ప్రకృతి నిదురా వికృతి. తర్వాత క్రింది పదాలను విడదీయండి. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామ ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు. భానుదయం, భాను ప్లస్ ఉదయం. గురుపదేశం, గురు ప్లస్ ఉపదేశం. పితృణం, పితృ ప్లస్ రుణం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.